రోగాలనేమో గొప్ప వరంగా కృతజ్ఞతలతో. ఎందుకంటే ఈ మొత్తం 4వ పుస్తకం మొత్తం సీనియర్ సివిల్ సబ్ కోర్టు ఒక ఊర్లో కూర్చుని ఒక 3 నెలల్లో 90 రోజుల్లో రాసేసాను ఈ మొత్తం పుస్తకాన్ని నేను అని చెబుతున్నాను గర్వంగా. ఓకే, న్యాయస్థానం కూడా కాస్త అలా నా చేత పుస్తకం రాయించింది. నెక్స్ట్, విధివ్రాత ఎప్పుడూ ఎవరికైనా తెలియని విచిత్రం. నుదిటి వ్రాత కావాలని కావాలనుకుంటారు అభివృద్ధిమయం. నుదిటి రాత కావాలనుకుంటారు అందరూ అభివృద్ధిమయం. ధనము, ఆరోగ్యం, అభివృద్ధి, మనశ్శాంతి, ప్రపంచంలో ప్రతి వాళ్ళు కూడా స్వేచ్ఛా స్వతంత్రాలతో ఉన్న చక్కటి నివాసం, కష్టార్జితం, గౌరవం, ఇవన్నీ ప్రతి వాళ్ళు కోరుకునేది కనీస జీవితం అన్నమాట. ఎందరో ఎల్లప్పుడూ మానవ స్వభావాలు ఎవరికైనా సున్నితమైన సుచిత్రం పత్రం. కొందరు మానవులు ఎల్లప్పుడూ మనసులో కలిగి ఉంటారు పసితనాన్ని, ఆప్యాయత, కొంత మంచితనాన్ని. రుజుమార్గమే కానీ లోక స్వభావాన్ని అంచనా వేయడంలో అమాయకత్వాన్ని. పువ్వు కన్నా సున్నితమైన మహిళ మనసుపై ఎన్ని ఉలి దెబ్బలు తగిలాయో, రాతి దెబ్బలు. పండుటాకులా వణికిపోతున్న మృదు స్వభావం ఎంత ఆశ్చర్యం. రాతి కన్నా కఠినత్వాన్ని, ఏ విధి వైపరీత్యాలకు లొంగని తనాన్నిగా తయారైంది కదా మనసు, సున్నితి మనసు. పరిణతి చెందిన దృఢత్వానికి ప్రతీకగా, సాధిస్తున్న కొన్ని అనూహ్య విజయాలకు పరంపరగా. పుస్తక రైటర్ యొక్క మనసు గురించి చెబుతున్నాను ఇందులో. ఆమె మృదుత్వాన్ని, కోమలత్వం, స్థిరత్వంతో మంచి ఆశయాలు, ఆదర్శాల వజ్ర సంకల్పం. ఆమె ఎవరో విద్యాధిక టీచర్ల ఆత్మలోంచి విసిరేయబడ్డ ఆశయ అత్యున్నత లక్ష్యాల రాకెట్ట. లోకం ఆ మనసును అర్థం చేసుకోలేకపోతున్న కనికట్ట. ఆమె ఎల్లప్పుడూ వ్యతిరేకిస్తారు అవినీతి పోకడులను. ఆమెను పసితనంలో తాతయ్య, తండ్రి, తల్లి ఫ్రెండ్స్, టీచర్స్ చేసిన ఆప్యాయతల గారాభం కేవలం సాధింపచేసిన చదువుని మాత్రమే విస్తరింప చేయగల ఉల్లాసం. లోకం సరిగా అర్థం చేసుకోలేని, ఉపయోగించుకోలేని విజ్ఞాన ప్రభావం. పురాతన కాల ధర్మాచరణ, నిజాయితీలు వర్తమాన కాలానికి స్వభావాలకి నచ్చకపోతున్నా, నేను వాస్తవంలో ధనార్జన కన్నా సద్గుణార్జన పెంచుకోవడమే ఆతృత, ఆరాటంతో మనస్తత్వాలు తెలుసుకోవాలనుకుంటున్నా. నా ఆత్మీయుల ఆదర్శ లక్ష్యాల అత్యున్నత, ఉత్తమ, ఆశ్చర్య విజయాల సాధనలో ఎన్ని పదాలో వినండి జాగ్రత్తగా. కొంత అర్థం కాని త్యాగాన్ని బలవంతాన భగవంతుడు రుద్దగా, మాతృ స్నేహ కుటుంబం చేస్తున్నాను, ఎన్ని మంచి పనులు చేయగలను నాకే తెలియని స్వల్ప విజయాలతో పోరాటాన్ని. నేను ఇప్పటికీ ఎన్నో విజయాలు సాధించిన అమూల్య పవిత్ర స్వభావాన్ని, తల్లి ఒడిని విడవలేని జీవితాంతం పసితనాన్ని, కానీ ఆమె కొంగుకు మోయలేని ఉన్నత డిగ్రీలు కట్టిపడేసిన కొంగు బంగారాన్ని. నా అధికారులకు, సాటి వ్యక్తులకు నా విద్యని, సహకారాన్ని ఇస్తూ, స్వీకరిస్తూ, గౌరవాన్ని స్వీకరిస్తూ, న్యాయదేవత ఉనికిని, నిజాయితీ నుంచి ఆత్మలచే అంగీకరించబడుతున్న అదృష్టాన్ని. నేను ఎవరంటే నేను ఒక అదృష్టాన్ని, అంతే. అది చాలండి. లా ప్రాక్టీస్లోకి, జ్యోతిష్లోకి వచ్చి